మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతోని కొట్టడం వల్ల తెలంగాణ జర్నలిస్టుల మనోభావాలు కొంచెం శాంతించినట్టే అనిపిస్తున్నాయి. ఇదేనా జర్నలిజం అంటే? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఒక తెలంగాణవాదిగా నేను అడుగుతున్నా, ఇదేనా జర్నలిజం అంటే? జర్నలిజం అంటే చెప్పులతో కొట్టడమా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడడమా? పాషం యాదగిరి గారు మాట్లాడేమాడు. ఈరోజు ఒక జర్నలిస్ట్ సోదరుడు వీడియో చేసి పెట్టిండు. పాషం యాదగిరి ఏమన్నారు? ఏమనలేదు, పెళ్ళిళ్ళ కోసం మాట్లాడాడు, అంతే మాట్లాడిండా? ఓన్లీ పెళ్ళిళ్ళ కోసమే మాట్లాడిండా? అరే ఓరై ఏమి బొడ్డు కోసం ఏమన్నా పేరు పెట్టిండా ఈయనేమన్నా? అరే ఓరే అని చెప్పనీకి అతను ఒక డిప్యూటీ సీఎం. జర్నలిస్ట్ అయితే ఎవరైనా తిట్టొచ్చా? నాకు ఈ విషయం తెలియదు. మా నాన్న చదివించినప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి అన్నీ ఏవో చదువుకున్నాం. జర్నలిస్ట్ చదివితే ఇట్లా తిట్టొచ్చు అనుకుంటే నేను కూడా జర్నలిస్ట్ అయ్యేవాడిని, జర్నలిజం చదువుకునేవాడిని. కానీ ఆ జర్నలిజం ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇట్లా డిజిటల్ మీడియా ఛానల్ పెట్టుకొని కూర్చోవలసి వచ్చింది పరిస్థితి. చాలామంది డిజిటల్ మీడియా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది వీడియోలు చేస్తున్నారు. నేను ఒకటి ఏంటంటే, ఈ ఇష్యూ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ ఇష్యూకి పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధం ఉందా? తెలంగాణ ఆంధ్రాకి ఏ విధంగా సంబంధం ఇది? మీ జర్నలిస్టులు అందరూ వచ్చారు కదా, చాలామంది జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు. నేను ఒక తెలంగాణ వాడిగే మాట్లాడుతున్నా, నాకు ఆంధ్రతో ఇలాంటి సంబంధం లేదు, తెలంగాణ వాడిగే మాట్లాడుతున్నా. బూతులు తిట్టడం జర్నలిజం సంస్కృతియా? తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, ఇదే జర్నలిజం అంటే? ఆడ కూర్చున్న మేధావులందరూ మీరు చాలా పెద్ద మేధావులు, ఇదేనా తిట్టడం మేధావియా? పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? పవన్ కళ్యాణ్ అసలు ఈ పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి తెలంగాణకి సంబంధం ఏంది? ఈ ఇష్యూ ఏంటిది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక ఎలిగేషన్ వేసిండు, వాళ్ళు నిరూపించుకోవడమే అన్నారు. ఈయన నిరూపించుకోలేదు, వాళ్ళు కేసులు వేసిండు, అపాలజీ చెప్పుకున్నాడు, అక్కడికి అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిండు. వంగలపూడి అనిత గారు కూడా ట్వీట్ చేశారు, ఎలాంటి ఏపీ నుంచి ఎవరు పోలీసులు తెలంగాణకి రాలేదు, అరెస్ట్ చేయట్లేదని ఆమె క్లియర్గా ట్వీట్ చేశారు. కానీ మన జర్నలిస్ట్ సోదరులు మాత్రం వచ్చిండు, అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు చెప్పిండు మీకు? అంటే హోమ్ మినిస్టర్ ట్వీట్ కూడా మీకు వినదు, మీకే అన్నీ తెలుసు. లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ ట్వీట్ చేసినా మీకు తెలియదు. మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు అన్నీ తెలిసిపోతుంది ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది. మీరు వెళ్ళి ఆంధ్రాలో ఆడ కూర్చొని చూసి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి చేస్తున్నారు. ఓకే, మీరు ప్రెస్ మీట్ పెట్టిండు, ఓకే, ప్రెస్ మీట్ పెట్టడం మీ హక్కు జర్నలిస్ట్గా, నేను కూడా ఓకే. ప్రొఫెసర్ని వేధిస్తే ఖచ్చితంగా మీరు అడ్డు రావాలి, మీరు అతనికి సపోర్ట్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమనాలి? మీరు ఒక జర్నలిస్ట్గా ఒక రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ గారి తప్పు, మీరు చేస్తున్న తప్పు. మేము నాగేశ్వరరావు గారికి సపోర్ట్ ఉన్నాం, మేము అతని తరపున పోరాడుతున్నాం. మీరేం కేసులు పెడతారా? పెట్టొద్దు, పెట్టినా మేము ఉన్నాం, మేము పోరాడతామని మీరు అతనికి సంఘీభావం తెలపాలి. అంతేగాని అరేయ్ ఒరేయ్ ఏం మాటలు? అంటే తెలంగాణలో పుడితే పిచ్చి పిచ్చిగా వాగుతారా? తెలంగాణ పరువు తీస్తున్నట్టు అనిపిస్తలే మీకు? మీరు ఓన్లీ తెలంగాణ వాళ్ళు చూస్తున్నారా? ప్రపంచం మొత్తం చూస్తుంది మీ వాక్యాలని. అంటే తెలంగాణ జర్నలిస్టులు ఇంత చీప్గా మాట్లాడతారా? తెలంగాణ జర్నలిజం అనే ఒక ముసుగుతోని ఇంత ఇష్టం ఉన్నట్టు ప్రైవేటు వర్డ్స్ మొత్తం యూజ్ చేయడమా? వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతారా? ఇదే నా జర్నలిజం అంటే? మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోనికి మా తెలంగాణ మా పరువు పోతుంది. ఇదేం జర్నలిజం? ఆమెను తీసుకొచ్చిండు, ఆమెకేం సంబంధం ఉంది? తెలంగాణ అమరుల కుటుంబాలు, ఓకే. ఆమె స్టేషన్ గన్పూర్ దగ్గర సమేత విలేజ్ చెప్పింది. నాది స్టేషన్ గన్పూర్ దగ్గర పల్లగుట్ట అనే విలేజ్, నాది పల్లగుట్ట విలేజ్. ఆమెకు కడియం శ్రీహరే, నాకు కడియం శ్రీహరే ఎమ్మెల్యే. ఆమెకు ఎంత మనం మాట్లాడిందో చెప్పు తీసి ఫోటోకి కొట్టేంత ఒక ఆడామాయి ఉండి, ఒక మొగోనిగా నేను అంత డబల్ చేయగలను, ఒక మొగోనిగా నేను అంత ఆమెకు డబల్ చేయగలను. ఆమెకు సంస్కారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు సంస్కారం ఉంది. అది తప్పు. అంటే ఆడపిల్ల వచ్చి ఫోటోకి చెప్పుతో కొడితే ఏం చేయలేమనా? ఆడపిల్లని ముందు పెడతారా? ఆమె వాళ్ళ భర్త అమరులైండు, దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్కి తెలంగాణలో జరిగిన ఇష్యూకి ఏం సంబంధం? ప్రొఫెసర్ నాగేశ్వరరావు టు జనసేన పార్టీ టు వైసీపీ అండ్ చంద్రబాబు అండ్ మోదీ. ఇందులో తెలంగాణ ఎక్కడ వచ్చింది? తెలంగాణ ఏ నాయకుని గుంజుని ఇళ్ళకి? ఇంకా ప్రతిదీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ తెలంగాణకి ఎందుకు వచ్చినావు, నువ్వు పారిపో అంటున్నారు. అసలు మీరెవరు అడగనికి పవన్ కళ్యాణ్ని? నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టిందా? పుట్టలేదు. బీజేపీ తెలంగాణలో పుట్టిందా? పుట్టలేదు. బీఆర్ఎస్ తెలంగాణలో పుట్టింది.
బట్ టీఆర్ఎస్ పుట్టింది, బీఆర్ఎస్ ఎక్కడిది? భారత రాష్ట్ర సమితి అంటే అతను అన్ని స్టేట్లలో పార్టీ పెట్టుకోవచ్చు. మీరు అంటున్న ఈ సిపిఎం సిపిఐ లెఫ్ట్ వాదులు రైట్ వాదులు ఎక్కడ పుట్టింది పార్టీ? వీళ్ళ పార్టీలు ఎక్కడ పుట్టినాయి? తెలంగాణలో పుట్టినాయా? ఆప్ పార్టీ హైదరాబాద్లో ఉంది, ఎక్కడ పుట్టింది? ఇంకా ఇంకా వేరే చాలా పార్టీ, మమతా బిఎస్పి అది ఎక్కడ పుట్టిన పార్టీ? తెలంగాణలో పుట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన. ఎస్, తెలంగాణలో జనసేన పుట్టింది. తెలంగాణలో బరాబర్ ఉంటుంది జనసేన. ఎందుకు ఉండొద్దు జనసేన తెలంగాణలో? ఏ విధంగా ఉండొద్దు? బీజేపీ పార్టీ ఇక్కడ ఎందుకు ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఉంది? ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మరి అయితే తెలంగాణలో పుట్టిన పార్టీ పెడితే జనసేన చేయాలి, లేదంటే తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది బీఆర్ఎస్ చేయాలి. మధ్యలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? ఈ పార్టీలో గొడవైంది. ఇదే జనసేన తెలంగాణలో ఉంది, ఇదే జనసేన తమిళనాడులో ఉంది. మొన్న కేరళలో కూడా పార్టీ లాంచ్ చేసిండు, మహారాష్ట్రలో ఉంది, దాని తర్వాత పక్కన బెంగళూరులో కూడా ఉంది జనసేన పార్టీ. బరాబర్ జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది. క్యాండిడేట్స్ గెలిచిందా గెలవలేదా అనేది పార్టీ పక్కన పెట్టేసాయి. గెలిచిందా గెలవలేదా అనేది తర్వాత. బరాబర్ 100% తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. మీరేం చేస్తారు? కథనాలు దానికి అగెనిస్ట్గా కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళని హీరోలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ పర్టికులర్గా ఈ వీడియో చూస్తే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, నీకే అని చెప్పేసి అర్థమవుతుంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో అల్లర్లు జరగలేదు. ఎందుకు జరగలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేవరకు తెలంగాణలో అల్లర్లు జరిగినాయి. ఎన్ని అల్లర్లు జరిగినాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తెలంగాణలో అల్లర్లు? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధం ఏంది? ఈ ఇష్యూకి తెలంగాణ ఇష్యూకి సంబంధం ఏంది? అతను ఏదో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూకి తెలంగాణ ఎందుకు గుంజుకొస్తున్నారు? నేను ఒక తెలంగాణ వాదిగా అడుగుతున్నా, ఎందుకు గుంజుకొస్తున్నారు తెలంగాణ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? దేనికోసమని? అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి నిధులు ఇవ్వడం పవన్ కళ్యాణ్ తప్ప? నేను మాలేసుకుంటా, నేను ఆంజనేయ స్వామి మాలేసుకుంటా, మొన్ననే మాల రిమూవ్ చేసిన నేను దేవునికి ఇచ్చినందుక, లేదంటే ఆదిలాబాద్లో బోర్లు వేసినందుక, లేదంటే ఇక్కడ హైదరాబాద్ కొట్టుకపోతుందని చెప్పేసి మన చేసినందుకు కోటి ఇచ్చినందుక? దేనికి? కాల్డ్ మీరు మాట్లాడుతున్న జర్నలిస్టులు అందరూ కలిపి మీరు తెలంగాణ కోసం ఏం చేసిండ్రు? మీరు పోరాడిండ్రు, అది చేసిండ్రు, ఓకే, నేను కాదంటే మీరు పోరాడిండ్రు, మీకు ఆ రెస్పెక్ట్ ఉంది. కానీ మీ భాష ఏంటి? మీకు రెస్పెక్ట్ ఉందని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళని విమర్శిస్తారా మీరు? ఒక జర్నలిస్టు అంటే విమర్శించేంత వరకు ఓకే, పర్సనల్ అటాకింగ్ ఏంది? అరే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నీకేం పని రా ఇక్కడ? నీకేం పని ఇక్కడ? హూ ఆర్ యూ మ్యాన్? నేను ఒకటి చూసిన, రెడ్డి అట ఎవరు తెలంగాణ అరే పవన్ కళ్యాణ్ నాకు బూతులు, తెలంగాణ గుద్ద మూసుకొని కాము కూసో. ఎందుకంటే నువ్వు ఉన్నది అమెరికాలో, గుద్దవలసిపోయినావు అమెరికాకి. తెలంగాణ మాటలు మాట్లాడితే ఇట్లే వస్తాయి, చాలా మాటలు వచ్చు, కాకపోతే ఇది మన లాంగ్వేజ్ కాదు. నువ్వు అమెరికాలో కోసం వీడియోలు చేసి పెడుతున్నావు, తెలంగాణ అంటున్నావు. అమెరికాలో ఏం మీకనికి పోయినావు? అమెరికాలో ఎందుకుంటున్నావు? నువ్వు అమెరికాది వాడిదంతా ఎడుకొచ్చి పడతావు. మళ్ళీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఉండొద్దు. పవన్ కళ్యాణ్ బరాబర్ ఉంటాడు, ట్యాక్స్ కడుతుంది తెలంగాణలో. సినిమా ఇండస్ట్రీలో అంతా పిచ్చిగా ఏదో మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇది చదువుకున్నాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిండు. ఇప్పుడు మీరు చేసే వ్యాఖ్యల వల్ల మళ్ళా తెలంగాణ ఇండస్ట్రీ వెనక్కి పెట్టేట అవుతుంది. ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు ఆధిపత్యం అన్నారు. తెలంగాణ ఆధిపత్యం స్టార్ట్ అయింది. తెలంగాణలో పెద్ద డైరెక్టర్లు మాకు సినిమాలు చేయని హీరోలు ఎంబడబడుతున్నారు. ఎక్కడ మీరు అసలు మీకు ఏం న్యూస్ తెలుసు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు? మీకు ఏం తెలుసు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ప్రతి ఇండస్ట్రీని, మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అంతా మాకు తెలంగాణలో మేము హబ్గా క్రియేట్ చేస్తాం, మాకు తెలంగాణని ఈ విధంగా డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే, ఈ సోకాలు కొంతమంది నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, ఈ జర్నలిస్టుల ముసుగులో మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి పోయేది? తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ పోతే ఇంతమంది కార్మికులు ఎట్లా బతుకుతారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎంత ట్యాక్సులు కడుతున్నారు అసలు? ఇక్కడ నీకు మైక్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడగానే అయిపోతుంది అనుకుంటున్నావా? నీ ఛానల్కు రేటింగ్ వచ్చి నీకేదో ప్యాకేజీ పక్క నుంచి అక్కడిక్కడి నుంచి వస్తే నీకు కడుపు నిండితే మొత్తం నిండింది అనుకుంటున్నావా? ఆంధ్రాకి రమ్మని ముత్తుకుంటున్నారు వాళ్ళు. అరే రండి ఆంధ్రాకి రండి అంటే వీళ్ళు పోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళని గవర్నమెంట్ పట్టుకుంటుంది, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి. వాళ్ళకి పోనీకి రాదా? ఆంధ్రాలో ఎక్కడికైనా పోతే పెద్ద మంచి బిల్డింగ్లు కట్టుకొని మంచిగా విలాసవంతంగా వాళ్ళు బతకనికి వాళ్ళకి ఛాన్స్ లేదా? పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ఇది ఒక జర్నలిస్ట్ సోదరుడు, బాబు నీకే
నీ వీడియో చూసి ఈ వీడియో చేస్తున్నా. జగన్ వైసీపీ జగన్ ఉంటే బాగుండే. ఎందుకు బాగుండే అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ జీవితంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ కోసం గొడవైంది. ఇప్పుడు ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కోసం ఇష్యూ దాన్ని మీరు డైవర్ట్ చేసి తీసుకున్నారు. మీరు అయిపోయింది, మీ పని అయిపోయింది, నీకు ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10% కూడా రావు. జోషన్ చెప్తున్నావా? నెక్స్ట్ అక్కడ వైసీపీ వస్తుందా? మేబీ రావచ్చు, నీకు కాదంటే. వైసీపీ వస్తుంది, జనసేన వస్తుంది, టీడీపీ వస్తుంది, అయితేనే ఉంటాయి. సైక్లింగ్ అయితేనే ఉంటాయి. ఏ పార్టీ వస్తుంది అనేది వాళ్ళు చేసుకుంటారు. కానీ నువ్వు ఇప్పుడే ఇట్లా జోషన్ చెప్తున్నావు. నువ్వు తెలంగాణలో కూర్చుంటావు, ఆంధ్ర పాలిటిక్స్ కోసం మాట్లాడుతావు, మీకు ఇన్నే పార్టీలు వస్తాయి, మీకు సీట్లు వస్తాయని చెప్తావు. నీకు ఎలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు మరి? ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నప్పుడు నీకు ఆంధ్ర పాలిటిక్స్తో ఏం పని? తెలంగాణలో కూర్చున్నప్పుడు తెలంగాణ పాలిటిక్స్ చేసుకో కదా. ఆంధ్ర లీడర్స్తో నీకేం పని? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఏమనికి వస్తే నీకేం పరిస్థితి? నీకేం వస్తుంది అంటే వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావా? 2వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతాడు. ఎట్లా మీటింగ్ పెడతాడు? ఇది కూడా చేయలేరు ఆయన భాషలో చెప్పాలంటే. నేను ఒక 100 మంది తీసుకొని రోడ్డు మీదకి వస్తాను, ఏం చేస్తారు? ఆయన పార్టీ ఎక్కడన్నా పెట్టుకుంటాడు, ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటాడు. ఆ హక్కు భారత రాజ్యాంగంలో ఆయనకి ఇచ్చింది. ఆ పనికి నువ్వేమనివి? ఒక జర్నలిస్ట్వి నువ్వు కూర్చో, వీడియోలు చేసుకో, ఇంటర్వ్యూలు చేసుకో, వెళ్ళిపో. ఏదన్నా ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి ఇట్లే మాట్లాడు, చెంపనీకులు కోడతాడు ఒక దెబ్బ. పర్సనల్ ఈజ్ పర్సనల్ మనం ఎక్కడ మాట్లాడొద్దు. మనం మాట్లాడాల్సింది ఒక టాపిక్ని అనాలిసిస్ చేయి, ఇంటర్వ్యూలు చేయి, ఎవరిని నొప్పించకుండా చేసుకో. ఎవరికి నొప్పించు. ఆర్టికల్ సమ్ ఏదో నాకు అంత గుర్తుకులేదు, 19(1) సమ్ ఏదో ఉంది. అందరికీ ఉంది. జర్నలిస్ట్కు తెలంగాణ జర్నలిస్ట్ కానీ ఇవ్వలేదు. ఆంధ్ర జర్నలిస్టులు ఉన్నారు, పిక్కన అన్ని రాష్ట్రాల వరల్డ్ వైడ్గా మాట్లాడే హక్కు అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ మీ. యాజ్ ఏ తెలంగాణ పర్సన్, కావ్యాస్ మీడియా ఇన్ఛార్జ్, నేను ఒక డిజిటల్ మీడియాలో ఉన్నా. నేను వీడియోలు చేస్తా, ఎవరిని నొప్పించా. నాకు ఉంటే కొంతమంది పార్టీలు నచ్చవు. నేను ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నాను, నాకు వేరే పార్టీలు నచ్చవు, బట్ విమర్శిస్తా. పర్సనల్ అటాకింగ్ చెయ్యా. వాడు వీడు అరై ఒరై తురై గిరై ఇది కాదు లాంగ్వేజ్. జగన్ గారు మీది నచ్చట్లేదు, చంద్రబాబు గారు మీది నచ్చట్లేదు, పవన్ కళ్యాణ్ గారు మీది నచ్చట్లేదు, లేకపోతే గారు అంటే కాకపోయినా కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేసుకోవచ్చు. అరే ఒరయ్య తురయ్య అంటే ఎట్లుంటుంది? ఏజ్లో పాషం యాదగిరి గారు, జర్సన్ గారు, మీరు ఏజ్లో చాలా పెద్దలు అనుకుంటా. పాషం యాదగిరి గారు కొన్ని వీడియోలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏది మన తెలంగాణలో ఒకటి ఉంది, ముడ్డి కింద నల్లగున్నది చూసుకోకుండా గురుగింజ కింద ఏదో అంటారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు డిలీట్ అవుతాయి అనుకుంటున్నారా? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆయనేమో ఇష్టం ఉన్నట్టు ఎగురుతాడు. నాగేశ్వరరావు గారితో 2 సార్లు మాట్లాడినా. ఫస్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఏంటి సార్ అంటే వాళ్ళకు నాకు సంబంధం లేదు, పర్సనల్ అటాకింగ్ అనేది చాలా తప్పు, నేను దాన్ని ఒప్పుకోవట్లేదు అని క్లియర్గా చెప్పిండు. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు ఫోన్ చేశా, ఏంటి సార్ అట్లా ప్రెస్ మీట్లో అట్లా ఫోటో నువ్వు చెప్తాను కొట్టిస్తున్నా అంటే, తను మిత్రమా, నాకు సంబంధం లేదు మిత్రమా, నేను చెప్తున్నా మిత్రమా, అసలు వాళ్ళు ఎవరో వాళ్ళని ఇప్పుడే కొత్తగా చూస్తున్నా మిత్రమా అని చెప్పేసి చెప్పుతాను కొడితే చూడలేకపోతున్నాను సార్. అదే సార్, అందరూ వాడుకుంటున్నారు నా ఇష్యూని, అందరూ వాడుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు నాకు. మీకు ఒక టాపిక్ కావాలి, పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయడానికి ఒక టాపిక్ కావాలి, అది ప్రొఫెసర్ నాగేశ్వర రూపంలో దొరికింది మీకు, దాన్ని పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తున్నారు. కానీ లా అనేది ఒకటి ఉంటుంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగ పరంగా వాళ్ళు వెళ్తారు, అప్పుడు మీ పైన కేసులు అయితే ఏమైతే అనేది సెకండరీ. కానీ వాక్ స్వాతంత్రం ఉంది, కానీ పిచ్చి వాగే జర్నలిస్టులకి నాదొక సూచన, నోరు అదుపులో పెట్టుకోండి. ఎప్పుడు రోజులు ఒక విధంగా ఉండవు. ఈరోజు ఎండ కొడితే రేపు వాన కొడుతుంది, ఆ తర్వాత చలి వస్తుంది. ఎప్పుడు రోజులు ఒక విధంగా ఉండవు, జాగ్రత్త.